మోడల్ ఎలా ఉంది? కండిషన్ లో ఉందా? మనకు కావాల్సింది అలాంటిదే. గుడ్ మార్నింగ్ మన్మథరావు గారు. రే తర్వాత కాల్ చేస్తాను, ఫోన్ పెట్టారా? ఏమయ్యా గుడ్ మార్నింగ్. ఆఫీస్ గా? అవునండి, మీతో ఒకసారి మాట్లాడేద్దామని వచ్చాను. అవును, మీరేంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు? ఏమయ్యా, నేను నీలా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకున్నావా? టైంకి వెళ్ళిపోవడానికి. ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్. అవసరం అనుకుంటేనే వెళ్తాను, లేదనుకుంటే రిజిస్టర్ లో సంతకం పెట్టేస్తాను. మరి ఆఫీస్ పనులు? అవసరం అనుకునేవాడు పైరవీనో పైసలో పట్టుకొచ్చి పని చేయించుకుంటాడు. మరీ అంత ఆశ్చర్యపోకు. ఇదేదో నేను మొదలెట్టింది కాదు, మొదటి నుంచి ఉన్నదే. అవును, 201 లోకి ఎవరో కొత్త ఫిగర్ వచ్చిందంట, నువ్వు చూసావా? నాకేం తెలీదు. మేము పిక్నిక్ ప్లాన్ చేస్తున్నాం, సరదాగా మీరు కూడా రావచ్చు కదా. హే, పిక్నిక్ కాక్టైల్ ఉంటుందా? ఒట్టి కక్క ముక్కలే కాదు, పేక ముక్కలు కూడా ఉండాలి. అయ్యో, ఇది ఫ్యామిలీస్ పిక్నిక్. మరి అంత దానికి పిక్నిక్ అని చెప్పడం ఎందుకు? వనభోజనాలంటే సరిపోతుంది కదా. అంటే ఇది కార్తీక మాసం కాదు కదా. నువ్వేమైనా చెప్పబ్బాయ్, ఫన్ను లేకపోతే మాత్రం కష్టం. నైబర్స్ అన్నాక ఒకరిళ్ళకి మరొకరు వచ్చి వెళ్తుండాలి, అప్పుడప్పుడు అలా బయటకు కూడా వెళ్ళొస్తుండాలి. అవన్నీ కాదయ్యా, ఆ 302లో సింగ్ గారి ఫ్యామిలీ వస్తున్నా చెప్పు, నేను వస్తా. ఏంటి అర్థం కాలేదా? ఆ సింగ్ వైపు సింగారించుకుంటే సీడ్లెస్ సిమ్లా యాపిల్ లా ఉంటది. నీకు వాళ్ళని కన్ఫర్మ్ చెయ్యి. హిందీలో 4 సర్దార్జీ జోకులు ప్రాక్టీస్ చేసి పిక్నిక్ లో ఆవిడకి సరదాగా చెప్పేసి అట్రాక్ట్ చేసేసి నా ట్రాక్ లోకి లాక్కుంటాను. ఈ రోజు నుండి మీరు నెట్ లో సర్దార్జీ జోకులు ప్రాక్టీస్ చేసుకోండి. అంతేనంటావా? అయితే అదే ముక్క మా ఆవిడతో కూడా చెప్పెళ్ళు. ఏది సింగ్ గారి శ్రీమతి మ్యాటరా? వద్దండి బాబు, ఫ్యామిలీలో గొడవలు అయిపోతాయి. కొంప ముంచేలా ఉన్నావే బాబు, నేను చెప్పమంది పిక్నిక్ మ్యాటర్. ఓ అదా? అదే ఏంటి టెర్రస్ మీద ఎవరికైనా లైన్ వేస్తున్నావా? అదేమి లేదు. రాహుల్ మాట్లాడుతున్నట్టు మేడం మీద తీసుకొచ్చాను, చెప్పు. ఏం లేదండి, చిన్న పిక్నిక్ ప్రోగ్రామ్ పెట్టాం. మన్మథరావు గారిని అడిగితే మీకు చెప్పమన్నారు. ఆఫీస్కి వెళ్ళడానికి ఆఫీస్ రూపాయలు పెడతాడు, అలాంటిది పిక్నిక్ వస్తానన్నాడా? ఇంకెవరెవరు వస్తానన్నారు? 302 సింగ్ గారి ఫ్యామిలీ కూడా వస్తున్నారండి. అబ్బాయి అదేం లేదు. రాహుల్ మాకు కుదరదులేవయ్యా, మేము రాలేం. ఏదో చెప్పొప్పించు. అంటే ఆ రోజు ఆ పిక్నిక్ స్పాట్ లో మహేష్ బాబు షూటింగ్ ఉంది. ఏంటి, మన ప్రిన్స్ మహేష్ బాబే? అవునండి, ప్రిన్స్ మహేష్ బాబే. మా బాబే ఎంత శుభవార్త చెప్పావయ్యా. పిక్నిక్ కోసం కాకపోయినా మహేష్ బాబుని లైవ్ లో చుట్టానికైనా వస్తానయ్యా. ఓకేనండి, 2 రోజులు డేట్ ఫైనల్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు పిల్లల్ని స్కూల్లో దింపాలి, పదండి. ముందు నువ్వు పద. నానా, ఇంటర్వ్యూకి వెళ్ళా కదా, ఏమైందిరా? సెలెక్ట్ అయ్యాను డాడీ, కానీ రిజెక్ట్ చేశా. అది డెస్క్ జాబ్ అంట. అంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన కాడి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు అక్కడ కూర్చొని పని చేయాలంట. అందుకని వద్దని చెప్పొచ్చేసా. మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ అంటే అది ఊరంతా తిరిగేదని అది వదిలేసావు. ఇది కూర్చొని చేసే జాబ్ అంటే ఇది వదిలేసావు. అసలు నువ్వే జాబ్ చేస్తారా చెప్పావు? అంత సడన్ గా అడిగితే నేను మాత్రం ఏం చెప్తాను? నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి. అయినా వాడికి వాళ్ళ కింద వీళ్ళ కింద ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏమిటండి? వాడి కిందే 100 మంది ఉద్యోగం చేయాలి. ఎలా? వాడికి రేపు పెళ్ళైతే వాళ్ళ మామగారు 1 కోటో 2 కోట్లో పెట్టి పెద్ద బిజినెస్ చేయిస్తాడు. అవును, పెళ్ళంటే గుర్తొచ్చింది. కింద సెల్లార్లో చిట్టి కనబడింది. పిక్నిక్ లో పెళ్లి చూపులు అంట, నిజమేనా? అవును నిజమే. ఇప్పుడు అందరూ ఆ పని మీద ఉన్నాం. అంటే రేపు నేను సర్కస్ లో బఫూన్ లాగా ఫీట్లు చేస్తూ డాన్స్ వేస్తూ పాటలు పాడాలా? నేను చేయను. అప్పట్లాగా అమ్మాయి ఇంటికి వెళ్ళి చూసొద్దాం అంటే చూసొద్దాం. అవసరం అయితే నేను పెళ్ళైనా మానేస్తా గానీ ఇలాంటి కామెడీ షోలు నేను చేయనంటే చేయనమ్మా. హలో రాహుల్, ఆ సింగ్ గారి ఫ్యామిలీ కూడా పిక్నిక్ వస్తున్నారంట కదా. మొత్తానికి సాధించావా? నువ్వు మామూలుడు కాదు. ఇదిగా ఇప్పుడే నెట్ లో 2 హిందీ జోకులు పట్టించాను, చెప్తాను వింటావా? శాంపుల్ గా. ఒక పల్లెటూరు అతను ఏ ఆदमी పల్లెటూరు సే సిటీ ఆయా, ఆకే
ఏక్ బడా బిల్డింగ్ దేకా అంటే పెద్ద బిల్డింగ్ చూసి పక్కన అడిగాడు. బాబు ఏ బిల్డింగ్ కౌన్ బనాయా? దానికి అతను అన్నాడు మాలూమ్ నై సాబ్ అన్నాడు. ఓరే నాయన, 1 2 3 3 వేసావు తెలుసా? 3 1 2 3. ఇప్పుడు నేను బంబోల జంబా 5 5 5 5 1 2 3 4 5. నన్ను పాము కాటేసింది. హాయ్ బెడ్ డాడీ మళ్ళీ పాము కట్టేసింది జింక్. అందరేమో నిచ్చెనెక్కి పైకి వెళ్ళిపోతున్నారు. నన్నేమో పాము మింగేసి కిందకి వచ్చేస్తున్నాను. రే బంతి బల్లే 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 బల్లే. ఛీ! వాడు చూడు, మనమంతా వాడి పెళ్లి గురించి ఆలోచిస్తుంటే వాడి పాపతో కలిసి వైకుంఠమాలి ఆడతాడు. వైకుంఠమాలి ఎండిపోయిన మొక్కకి ఎన్ని నీళ్లు పోస్తే ఏం లాభం? మనం ఆ గదిలోకి వెళ్ళి గేమ్స్ ఆడుకున్నాం, చాలా బాగుంటాయి. రే బంతి ఇలా రారా. ఏంటి డాడీ? చూడు, వాడు నీకంటే చిన్నడైనా ఎంతో పెద్ద మనసు చేసుకుని నీకు పెళ్లి చేద్దామని నానా తంటాలు పడుతుంటే నువ్వు ఏమాత్రం పట్టించుకోకుండా అలా తిరుగుతావేంటి? నా మీద అంత ప్రేమే ఉంటే నాకన్నా ముందు ప్రేమించి ఏం పెళ్లి చేసుకోవడో చెప్తావు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆపవ్యాసం లాగా ప్రతిదాన్ని తీసుకొచ్చి మా పెళ్లితో ముడిపెడతారేంటి? చూస్తుంటే నేపాల్లో భూకంపం కూడా మేం పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చిందంటారే. అమ్మా నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చోమ్మా, నేను చెప్తాను. రే నువ్వు కూర్చోరా, కూర్చో. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. పెళ్లి చూపులు అన్నారు, అది ఇంట్లో కాదు వీధిలో అన్నారు. వీధిలో కాదురా, పిక్నిక్ లో. అదే పిక్నిక్ లో అన్నారు. అక్కడేమో పాటలు పాడాలి, డాన్స్ వేయాలి, అందరినీ ఎంటర్టైన్ చేయాలి. ఫోటో మాత్రం నాకు చూపించలేదు. ఇంకా ఫోటో ఈమెయిల్ లో పంపిస్తే ఎక్కడ మిస్యూజ్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారా? అంటే రేపు పెళ్ళాక అమ్మాయినైనా కాపురానికి పంపిస్తారండి, లేకపోతే వీళ్ళు ఎక్కడ కష్టాలు పెడతారు అని వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకుంటారండి. పని చేయడం చేత కాదు గాని పనికి మన మాటలు మాట్లాడడానికి మాత్రం ముందుకు వస్తాడు. ఆడేం పనికి మాలిన మాటలేం మాట్లాడలేదు, నాకు పనికొచ్చే మాటలే మాట్లాడాడు. రేపే ఎల్లుండో వాళ్ళ మేనమామ స్వయంగా అమ్మాయి ఫోటో పట్టుకుని మన ఇంటికి వస్తున్నాడు. ఇన్నాళ్ళు ఉపయోగపెట్టావు, ఇంకొక రోజు ఉపయోగపెట్టలేవా? చూడన్నయ్య, సంవత్సరం క్రితం చేసిన సర్వే ప్రకారం 3 మగాళ్ళకి ఇండియాలో ఒకే ఆడపిల్ల ఉందట. తిరుపతి ప్రసాదం దొరికిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి గానీ కడుపు నిండలేదని రిపోర్ట్ చేయకూడదు. నాలాంటి మగవాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. సరే, నువ్వు ఇలా వచ్చిన ప్రతి అమ్మాయికి వంకలు పెట్టుకుంటూ పోతే ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా పెళ్లి అవుతుందో లేదో డౌటే. ఇంకో 15 సంవత్సరాలు అయితే చిట్టి పెళ్లిడికి వస్తుంది. అప్పుడు చిట్టి పెళ్లి మండపానికి తోరణాలు కడుతూ ఉండాలి. చూడండి బాబు గారు, మీకు ఈ పెళ్లి నచ్చకపోతే చెప్పండి. అయ్యగారి దగ్గర అమ్మాయి అడ్రస్ తీసుకుని వాళ్ళ అమ్మ నాన్న ఎలా కన్విన్స్ చేసుకుని ఆ అమ్మాయిని నేనే చేసుకుంటాను. నాకు పోటీ వచ్చానుకో, పొడిచి చంపేస్తావు అబ్బా. నేను ఆ ఫోటో చూడాలి, ఆ అమ్మాయి నాకు నచ్చాలి, అప్పుడే నేను పిక్నిక్ వస్తా. నచ్చకపోతే నువ్వు అన్నట్టుగా ఆ అమ్మాయి నువ్వే పెళ్లి చేసుకో, నీ పెళ్లికి వస్తా. సరే అయితే ఇక మేము వెళ్ళొస్తాం. చిట్టి పద. వస్తానమ్మా. టైం అయిందిగా, పో. ఒరే పెద్దోడా, రేపు పిక్నిక్ లో నువ్వు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ఇంప్రెస్ చెయ్యి. మన చిన్నోడికి లవ్ మ్యారేజ్ కాబట్టి ఈ ట్రిక్కులు టెక్నిక్లు వాడికి బాగా తెలిసి ఉంటాయి. నువ్వు వెళ్ళి వాడిని అడిగి తెలుసుకో. ఏంటేంటి, నాకన్నా 6 ఏళ్ళు చిన్నోడు, వాడిని అడిగి నేను టిప్స్ నేర్చుకోవాలా? అవసరం అయితే బ్రహ్మచారిగానే ఉండిపోతాను. వాడి దగ్గరికి వెళ్ళి టిప్స్ మాత్రం నేర్చుకోండి. మీ అమ్మ చెప్పింది కూడా నిజమేనా? ఇలాంటివి లైఫ్ లో ఎక్కడైనా యూజ్ అవుతాయి. పద, నీతో పాటు మీరు వస్తారు. ఎక్కడికి? ఎవరికైనా లైన్ వేయడానికా? అయినా ఈ వయసులో నీకు అవసరమా? చచ్చా, అది వేరే వాళ్ళ కోసం కాదే. ఆ ట్రిక్స్ తో నిన్ను ఇంప్రెస్ చేసి నిన్ను నా గ్రిప్ లో పెట్టుకుందామని. ఓ పెట్టావులే. ఇలాగైతే మీరు అస్సలు పోవద్దు. ఒరే నువ్వు పోరా. నువ్వే విట్రా మిడిగుట్లు వేసుకొని చూస్తున్నా, వెళ్ళి పడకమ్మా. మీరేంటి వెళ్ళి కూర్చో. నెత్తిన జుట్టు ఊడిపోయిన టిప్స్ కావాలట, టిప్స్. చిన్నోడా, ఒరే చిన్నోడా. ఏంటన్నయ్య, ఇప్పుడే వచ్చాం, అప్పుడే నువ్వు వచ్చావేంటి? కూర్చో. సరే ఏంటో చెప్పు. నువ్వేదో పెద్ద కెసినోవా అని అమ్మ అనుకుంటాంది. అమ్మాయిల్ని అట్రాక్ట్ చేసే టిప్స్ నీ దగ్గర నేర్చుకొని రేపు ఆ అమ్మాయిల్ని నేను నా ట్రాక్ లోకి లాగి నా గ్రిప్ లో పెట్టుకోమని అమ్మ అంటోంది. కాస్తంత టిప్స్ ఏంటో చెప్పా. అయ్యో అన్నయ్య, అలా కాదు. ఈ స్కిల్స్ ఇన్బిల్ట్ బాడీలో ఉండాలి. మ్యూజిక్ లాగో డాన్స్ లాగో ఇంకొకరు నేర్పిస్తే వచ్చేవి కాదు కదా.
సేమ్ టు సేమ్ నాది అదే ఫీలింగ్. ఎవరో ఒక అమ్మాయి బై ఛాన్స్ పడిందని అమ్మాయిలంతా నీ వెనకాల పడతారనుకుంటాను అమ్మ. ఆ అమ్మాయి మాత్రం పడిందని ఎందుకు అనుకోవాలి? అతనే ఆ అమ్మాయి వెంట పడి నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం, నువ్వు లేక నేను లేను అంటూ 2000 లో వచ్చిన సినిమా టైటిల్స్ అన్ని చెప్తే ఫోన్లే పాపమని జాలిపడి కర్ణించింది అనుకోవచ్చు కదా. అంటే నువ్వు మా ఓడి మీద జాలి పడ్డావా, ప్రేమించలేదా? ఉండనయ్యా. అంటే అమ్మయ్యా, నేను వెనకాల పడ్డానని ముస్టోడికి ముస్ట్ చేసినట్లు ఒప్పుకున్నావే తప్ప నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవా? నేను ముష్టి అనలేదు, కరుణించాను అన్నాను. కరుణించడం అంటే మా హాస్టల్ చుట్టూ తిరగడం, 30 రోజుల్లో తెలుగు పుస్తకం బట్టి పట్టడం, బైక్ వెనకాల నన్ను హక్ చేసుకుని కూర్చొని చెన్నై మొత్తం షికార్లు కొట్టడం, హోటల్స్ కి, సినిమాలకి, షాపింగ్లకి నాతో రావడమా? నేను రాను మొర్రో అంటే నువ్వు మాత్రం ఊరుకునేవాడివా? ఒకటే ఫోన్లో ఎస్ఎంఎస్లు, లిఫ్ట్ చేయకపోయినా రిప్లై ఇవ్వకపోయినా మర్నాడు మూత ముడుచుకోవడం, మొహం మార్చుకోవడం కదా. నేనంత చేస్తే కనీసం నువ్వు చాక్లెట్ అని ఇచ్చేదానిగా. అప్పుడు చాక్లెట్ ఇప్పించకపోతానే నీకు నీ కూతురికి ఇప్పుడు చాక్లెట్ చేస్తున్నానుగా. అదిగో మళ్ళీ చాక్లెట్ అంటే కన్న కూర్చుని కట్టుకుని మూడు కొండ పెరగడం చాక్లెట్ కాదా? ఓకే మరి రంగానికి బాయ్. ఆ, అమ్మా మెల్లగా మెల్లగా నొక్కు. రోజు రోజుకి బాడీ పెరుగుతుంది కానీ పెళ్లి మాత్రం అవట్లేదండి మీకే. నమ్మాయి నీ పని నువ్వు చెయ్యి. ఏంట్రా పెద్దడా, నీలో నువ్వే నవ్వేసుకుంటూ తెగ మురిసిపోతున్నావు. నిన్న మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టి ఫైట్ సీన్ క్రియేట్ చేశానని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? పర్ఫెక్ట్ కపుల్స్ మధ్య ఎవ్వరూ గొడవ పెట్టలేరు. కపుల్స్ అన్నాక కసుబుసులు ఆడుకోవడం, కలిసిపోవడం కామనే. పెళ్లిగాని వాడి నీకు చెప్పిన అర్థం కాదులే. కానీ నీ సిచ్యువేషన్ చూస్తేనే నాకు కాస్త బాధగా ఉంది. నాకేమైంది? ఇంకా ఏం కాలేదు, అవ్వచ్చు. నీకు ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉందని రిస్క్ చేస్తున్నావు. కానీ వాళ్ళకి రేపు నాన్న చేసే ఉద్యోగాల గురించి తెలిస్తే అది ఇంకెంత పెద్ద రిస్క్ ఆలోచన. అయ్యి బాబు, మామూలు రిస్క్ కాదండి బాబు, పెద్ద రిస్క్ అండి. కదరా గజిబిజి. ఒకవేళ ఆ అమ్మాయి ఫోటో నీకు పిచ్చి పిచ్చగా నచ్చేసి అన్ని ఫార్మాలిటీస్ ఓకే అయిపోయి వాళ్ళకి నాన్న ఉద్యోగాల సంగతి తెలిసి ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోతే అంటే ఉందండి, పెద్దబాబు గారు పిచ్చి ఎక్కుతుందండి. ఆ అమ్మాయికి రావు పెళ్లి అవుతుంది. చేద్దావా? పాజిటివ్ గా ఉందో నాకు, నెగిటివ్ మాటలు చెప్పి భయపెట్టమాకరా. ఏం చేయాలో చెప్పరా? నీ వెల్ విషర్ గా చెప్తున్నాను. వాళ్ళు నాన్న ఉద్యోగం గురించి అడిగితే ఏదో గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేసి రిటైర్డ్ అయ్యానని చెప్పాను. పొర్రపాటును కూడా తన ప్రొఫెషన్ గురించి చెప్పొద్దని చెప్పు. లేదంటే నీ పెళ్లి సంక నాకి పోతుంది.